చెట్టు నీడలో, వాట్సాప్ లో, వాకింగ్ లో, టీవీ తెర మీద మాట్లాడేది ఎవరి గురించో గమనించారా? చెప్పండి మీరు కొంచెం. ఎవరు గెలిచారు, ఎవరెన్ని వాగ్దానాలు చేశారు? దాని చుట్టూ మాటలేన మన గాయాలు మాత్రం లోపలే ఉంటాయేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రం, మాట విలువైనది. నేతల చుట్టూ తిరిగే ప్రతి చర్చ ప్రజల బాధల చుట్టూ తిరగాలి. మన ఇల్లు, మన పని, మన గౌరవం, ఇవి పరిష్కారంగానే నిలవారాలి. ఒక రెక్కాడితే, ఒక కేక వినిపిస్తే, ఎన్నికల రోజుల్లో ఇల్లంత హడావుడే. కానీ ఎన్నాళ్ళుగానో నీటి బండి కోసం సూర్యుడితో నడిచే అమ్మ ఎవరి అజెండాలో ఆమె పేలువేదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రం, ఈ మాట మదిలో నిలవాలి. నేతల చుట్టూ తిరిగే ప్రతి చర్చే ప్రజల బాధల చుట్టూ తిరగాలి. మన పొలం, మన జీతం, మన భవిష్యత్తు, మన పిల్లలు, ఇది మన ప్రశ్నల్లో ముందుండాలి. మళ్ళీ అడుగుదాం ఏమి చేస్తారు మా ఊరికి అని. పేర్లు కాదు, పథకాలు కాదు, ఫలితం చూపే రోజు ఎప్పుడో అని. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రం, ఈ మాట గట్టిగా వినిపించాలి. నేతల చుట్టూ తిరిగే ప్రతి అడుగు ప్రజల స్వప్నాల దారిని చూపాలి. నేడు నువ్వు నేను కలిసి ఎదిగితే ఆ వ్యవస్థకే అర్థం ఉంటుందిలే. అసలైన అర్థం, సిసలైన ఆనందం. ఒక ప్రశ్న అడిగి చూడు, మన పాలకులం నిజమైన ప్రభువులం.